ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా అధికారికంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో భాకి నరసింహ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని, గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. దళితుల సమస్యల పరిష్కారం కొరకు భారతీయ జనతా పార్టీ పక్షాన నిరంతరం అలుపెరగని పోరాటాలు చేస్తూ దళితులను బీజేపీ వైపు ఆకర్షితం అయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పారు. తన పదవీ స్వీకరణ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకరికంటి మొగులయ్య, నూకల వెంకటనారాయణరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకూరు నరసింహ, చింతముత్యాలరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, బీజేపీ జిల్లా నాయకులు కోలి ప్రభాకర్, ఓరుగంటి వంశీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పిండి పాపిరెడ్డి, ఎడ్ల రమేష్, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, నల్గొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, కనకల్ మండల అధ్యక్షులు పల్సనపోయిన భిక్షం, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొత్తపల్లి వెంకట్, నాయకులు మంగళపల్లి కిషన్, గుండా నవీన్ రెడ్డి, పోకల దశరథ, ఆదిమల్ల దేవేందర్, కొత్తపల్లి ప్రమోద్, కందుకూరి సుధాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నల్ల నరసింహ, మహిళా నాయకురాలు తారా, ముస్కు పృథ్వీ, చింతపల్లి వెంకన్న, ఇరిగి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా సోదరుడు కాకుల కొండల నుండి ప్రజాప్రతినిధి, వారి సతీమణి ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులు కాకుల కొండల నల్గొండ మండలం నుండి వారిని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. గతంలో కూడా వారు అనేక బాధ్యతలు నిర్వహించారు, మండల బాధ్యతలు నిర్వహించారు భారతీ నరసింహ గారు. అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా భారతీ నరసింహ గారు గతంలో పార్టీకి సేవలు అందించడం జరిగింది. వారు ఎస్సీ సమాజ్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గర చేస్తారు. ఈరోజు తెలంగాణలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆనాడు ఎలక్షన్లో అనేక అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు దళితులని పూర్తిగా కూడా మోసం చేసింది. మరి దళిత సమస్యల మీద దళిత సోదరులందరినీ కూడా మరి వారికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాల మేరకు ఖచ్చితంగా కూడా మరి అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఏ రకంగా కృషి చేస్తూ ఉన్నారు. మరి ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్న లక్ష్యంతో మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తే ఆ లక్ష్యాలన్నీ కూడా మా యొక్క ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు భారతీ నరసింహ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా మరి మేము విజయవంతంగా మరి వారి యొక్క టర్మ్ను కూడా వారు ముందుకు కొనసాగించాల్సిందిగా యొక్క భగవంతుని ప్రార్థిస్తాం. ఈరోజు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. 1999 నుండి కార్యకర్త నుండి ఈ స్థాయికి రావడం జరిగింది. ఈరోజు నన్ను గుర్తించడంలో మరి నాగం వర్షిత్ రెడ్డి గారి సహకారం పూర్తిగా ఉంది. కష్టపడడానికి మరి దక్కిన గౌరవం అనేది గుర్తించడం జరిగింది. నా బాధ్యతకు సహకరించిన పెద్దలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి పథకాలు మరి ప్రతి పల్లెకి జరగడం విషయంలో నేను సహకరిస్తాను. నాపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మిత్రులు భాకి నరసింహ గారికి నల్గొండ మండల పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నరసింహ గారికి దక్కిన గౌరవం అంటే బీజేపీలో కష్టపడే కార్యకర్తకు ఖచ్చితంగా గౌరవిస్తానడానికి ఈరోజు నరసింహ గారికి వచ్చినటువంటి బాధ్యతలే నిదర్శనం. భాకి నరసింహ గారు భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా కార్యకర్త స్థాయి నుండి ఈరోజు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుని స్థాయిగా ఎదిగినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. వారు దళితులందరి సమస్యల మీద దళితులందరినీ ఏకం చేసి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రేమ విశ్వాసం కలిగించే విధంగా వారు పనిచేయాలని కూడా నల్గొండ మండల పార్టీ పక్షాన ఆశిస్తాము.